హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫోక్ సాంగ్ ఛానల్ చూస్తున్న వారందరికీ మరొక్కసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. శివగోకారం సినిమా కథ ఇంతవరకు 3 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ ఎపిసోడ్లోకి వెళ్దాం. కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. శివశంకర వరప్రసాద్ గారి బామ్మ జానకమ్మ పాట అయిపోతూ ఉండగానే హీరోయిన్ ఊహించుకుంటూ గతంలోకి వెళుతుంది. హీరోయిన్ శైలజ విదేశాల్లో డాక్టర్ చదువుకొని స్వదేశానికి తిరిగి వస్తుండడంతో తన తండ్రి ధనుంజయ్ కూతుర్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వెళుతాడు. ఎయిర్పోర్టులో శైలజను చూసిన ధనుంజయ్ కూతుర్ని వెల్కమ్ టు ఇండియా అంటూ స్వాగతం పలుకుతాడు. శైలజ తన తండ్రిని గట్టిగా పట్టుకొని డాడీ హౌ ఆర్ యూ అనగానే ధనుంజయ్ ఐఎమ్ ఫైన్ బేబీ కమాన్ అంటూ డ్రైవర్ లగేజ్ తీసుకొని కారులో పెట్టు అని వెళ్ళి కారులో కూర్చుంటారు. ఎయిర్పోర్టు నుండి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే వచ్చే దారిలో రౌడీ సీటర్ అయిన కాంట్రాక్టరు రోడ్డు సరిగ్గా వేయలేదు అని ప్రభుత్వ ఉద్యోగి అతని బిల్ పాస్ చేయకపోవడంతో కాంట్రాక్టర్ కోపంతో అతన్ని చంపడానికి వెంటపడుతుండగా రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వస్తున్న అతన్ని చూసి డ్రైవర్ కారు ఆపుతాడు. ఆపిన కారుకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగి తగలగా కాంట్రాక్టర్ చేతిలో ఉన్న గొడ్డలిని ప్రభుత్వ ఉద్యోగిపైకి విసురుతాడు. గొడ్డలి తన పైకి రావడం చూసిన ప్రభుత్వ ఉద్యోగి పక్కకు తప్పుకోగా గొడ్డలి కారు అద్దంలోకి వెళ్ళి ముందు సీట్లో కూర్చున్న శైలజ తండ్రి ధనుంజయ్కి గుండెల్లో గుచ్చుకుంటుంది. చావు బ్రతుకుల్లో ఉన్న ధనుంజయ్ని హాస్పిటల్కు తరలిస్తారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనుంజయ్ గురించి టీవీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ధనుంజయ్ ఎయిర్పోర్టు నుండి తన కూతుర్ని పికప్ చేసుకొని వస్తుండగా దారిలో 2 వ్యక్తులు గొడవ పడుతూ అతను విసిరిన గొడ్డలి వచ్చి ధనుంజయ్ గుండెల్లో గుచ్చుకోవడంతో చావు బతుకుల మధ్యన జీవీఆర్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. టీవీలో న్యూస్ చూసిన శివశంకర వరప్రసాద్ తన బామ్మను జానకమ్మను తీసుకొని హాస్పిటల్కు వెళుతాడు. హాస్పిటల్లోకి వెళ్ళగానే శైలజ బామ్మను చూసి ఏడ్చుకుంటూ వెళ్ళి బామ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. బామ్మ జానకమ్మ తన మనమరాలు అయిన శైలజను ఓదారుస్తూ ఐసీయూలో ఉన్న ధనుంజయ్ని చూడడానికి వెళుతారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనుంజయ్ తన అత్త జానకమ్మ, అల్లుడు శివశంకర వరప్రసాద్ రావడం చూసి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటాడు. తన మామయ్య కళ్ళల్లో నీళ్లు రావడం చూసిన శివశంకర వరప్రసాద్, మామయ్య నీకు ఏమి కాదు, మేమంతా ఉన్నాం కదా నిన్ను చూసుకోవడానికి అని చెప్పగానే ధనుంజయ్ తన అల్లుణ్ణి వరప్రసాద్ దగ్గరికి రా అని పిలుచుకొని నన్ను క్షమించు వరప్రసాద్. అదేమిటి మామయ్య, మన మధ్య క్షమాపణలు ఉండకూడదు అనగానే ధనుంజయ్, నీది ఎంత మంచి మనసు అయ్యా, నేను ఇన్ని రోజులు నీ మీద కోపంతో దూరంగా ఉంచిన నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నది తెలుసుకొని వచ్చావు అంటూ ధనుంజయ్ గతంలోకి వెళుతాడు. శివశంకర వరప్రసాద్ గారి తాతగారు శివగోకారం ఊరికి ప్రెసిడెంట్. ఆ ఊరి రైతులకు ఆ ఊరి ప్రజలకు అండగా ఉంటూ అతని దగ్గరికి సాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. తాతగారు చేస్తున్న పనులను చూసి శివశంకర వరప్రసాద్ తాతగారిలాగా ఏదో ఒకరోజు ఊరికి ప్రెసిడెంట్ కావాలి అనుకుంటాడు. అదే విషయాన్ని శివశంకర వరప్రసాద్, తాతగారు నేను కూడా ఎప్పటికైనా ఈ ఊరికి మీలాగా ప్రెసిడెంట్ అవుతాను అని శివశంకర వరప్రసాద్ తన తాత హరిశ్చంద్ర ప్రసాద్కు చెప్తాడు. అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్, శభాష్ మనవడా, నా వంశోద్ధారకుడు నువ్వే అని అంటుండగానే శివశంకర వరప్రసాద్ తండ్రి రాంప్రసాద్, నాన్న ఫ్యాక్టరీ ముహూర్తానికి టైం దాటిపోతుంది, మనం త్వరగా రెడీ కావాలి, ధనుంజయ్ శారద ఇక్కడికే వస్తున్నారు, మనం త్వరగా రెడీ కావాలి అని రాంప్రసాద్ అనగానే శివశంకర వరప్రసాద్ తల్లి వసుంధర, మేము అందరం రెడీగానే ఉన్నాము, మీరు త్వరగా రెడీ కాండి రాంప్రసాద్,
సరే నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్తాడు. ధనుంజయ్ శారద ఇంట్లోకి వస్తూనే ధనుంజయ్ మామయ్య నమస్తే బాగున్నారా అని హరిశ్చంద్ర ప్రసాద్ను పలకరిస్తాడు. బాగున్నాను ధనుంజయ్, మీరు బాగున్నారా అనగానే శారద బాబు బాగున్నారా అని పలకరిస్తుంది. శైలజ తాతయ్య బాగున్నావా అని అడుగుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ రావే రావే ఏం మన్మరాలా, ఈ తాతయ్య ఇప్పటికి గుర్తుకొచ్చాడా నీకు అనగానే శైలజ లేదు తాతయ్య, ఎప్పటి నుంచో డాడీని మమ్మీని అడిగాను తాతయ్య దగ్గరికి వెళ్దామని. శారద అవును నాన్న, అది ఎప్పటి నుంచో మీ దగ్గరికి వెళ్దామంటుంది, కానీ మీ అల్లుడికి తీరిక లేక రాలేకపోయాం అని శారద అనగానే హరిశ్చంద్ర ప్రసాద్ ఒరే ప్రసాద్, ఎప్పుడు మీ నాన్నమ్మ దగ్గరనే ఉంటావా, ఎవరొచ్చారో చూశావా అని హరిశ్చంద్ర ప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ని పిలుస్తాడు. శివశంకర్ వరప్రసాద్ బయటికి వచ్చి మామయ్య అత్తమ్మ బాగున్నారా అని పలకరిస్తాడు. ధనుంజయ్ శారద బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు ప్రసాద్. అప్పుడే హరిశ్చంద్ర ప్రసాద్ మీ మామయ్యను అత్తమ్మను పలకరించావు, మరి నీకు కాబోయే భార్యను శైలును పలకరించవా అని హరిశ్చంద్ర ప్రసాద్ అనగానే ఫ్రెండ్స్ 4వ ఎపిసోడ్ చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.